బయట అయితే మీరు చాలా రిజర్వ్, బట్ మీ కోర్ గ్యాంగ్ కి తెలుసు మీ ఒరిజినల్ పర్సనాలిటీ. దిస్ ఇస్ నాట్ హిస్ రియల్ పర్సనాలిటీ. అయితే చాలా అల్లరి, లైక్ ఎవ్రీబడి విల్ బి లైక్ బా చేయి చాలు. నమ్ముతారా? నేనే నమ్మను. నమ్మాలి. అప్పుడైతే నేనైతే చాలా బాగా రీసెర్చ్ చేశాను అండ్ ఐ స్పోక్ టు హిజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ కొన్ని జెమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను నేను. మా ఆయన అయితే వాట్ హీ డిడ్ వెన్ హీ వాజ్ యంగ్. సో నేను కొన్ని స్టేట్మెంట్స్ మీకు చెప్తాను అండ్ మీరు ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. ఓకే? అండ్ మేబీ సపోజ్ మా ఆయన అయితే చీట్ చేస్తే జస్ట్ ఫర్ ప్రూఫ్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ on video so that there is no cheating. Okay, let's introduce Chay's college friend. Okay. Hi Rahul. Hi Rahul. Hi. Okay, ఇప్పుడు we are playing one game. Okay, so నేను కొన్ని స్టేట్మెంట్స్ చెప్తున్నాను, అది నిజమా కాదా అని ఆడియన్స్ చెప్తారు అండ్ మీరు ప్రూఫ్ గా ఉండాలి ఇక్కడ. సపోజ్ చెప్తా కదా ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఎవరు అడగలేదు ఇక్కడ ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ నీకు నాకు. ఎందుకంటే ఆయన ప్రతి క్వశ్చన్ కి నో అని చెప్తారు. సో యు ఆర్ ద వాయిస్ ఆఫ్ ట్రూత్. ఓకే, డన్. ఫస్ట్ క్వశ్చన్, హ్యాడ్ అ క్రష్ ఆన్ ద సేమ్ గర్ల్ యాజ్ యువర్ ఫ్రెండ్? ఇది స్కూల్లో జరిగిన విషయం. బట్ రాహుల్ ఎస్, నేను ఎస్ అని ఒప్పుకుంటున్నా. స్టోరీ ఏముంది బ్రదర్ అంటే, స్కూల్లో అదే అమ్మాయిని చూసి 2-3 ఫ్రెండ్స్ లైన్ వేసి ఉంటారు, లేకపోతే దేవుడు హ్యాడ్ అ క్రష్ ఆన్ ద సేమ్ గర్ల్. దాని తర్వాత ఏమైందంటే దొరికిందా, లైక్ మీ గర్ల్ ఫ్రెండ్ అయిందా అమ్మాయి? యా ఏది? స్కూల్లో మీ గర్ల్ ఫ్రెండ్ అయింది. అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద బాయ్స్ who fell in love with her? వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కో. ఆ ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు వీడియో కాల్ మీద, నువ్వే కనుక్కో. నన్ను ఎందుకు మధ్యలో? ఓకే, సో ఫైనలీ you won. The girl was your girlfriend. అదే కా స్టోరీ. ప్రొఫెసర్ లెక్చర్ ఇచ్చేటప్పుడు ఏదో వేరే పని చేస్తూ దొరికిపోయారు. రాహుల్ ఏం చేశారు? రాహుల్ మేము యాక్చువల్లీ we were sitting in the last bench. ఇప్పుడు లాస్ట్ బెంచే కదా. అయితే ప్రొఫెసర్ లెక్చర్ అయిన తర్వాత he was just doing the rounds. సో అప్పుడు ఏంటంటే బైక్ మ్యాగజైన్స్, కార్ మ్యాగజైన్స్ రోజు తెచ్చేవాడు కాలేజ్ కి. చదువుతా ఉన్నాడు. సో లెక్చరర్ మా బెంచ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మ్యాగజైన్ నాకు ఇచ్చేసాడు. నేను పట్టుకుంటే లెక్చరర్ నన్ను తిట్టారు. దాని తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు టూ ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు. I'll take the blame for him, he'll take the blame for me. అంతే. మీకు ఎప్పుడైనా బ్లేమ్ తీసుకున్నారా? తీసుకోలేదా? ఎప్పుడా? కొంచెం అయినా సపోర్ట్ చేయరా? నేను అట్లీస్ట్ కాలేజ్కి వెళ్ళి బ్యాక్ బెంచ్ లో కూర్చున్నాను. అసలు కాలేజ్ కైనా వెళ్ళావా? స్కూల్ కైనా వెళ్ళావా? అటెండెన్స్ ఎంత? You don't know. I don't know. How much I know. నా రిపోర్ట్ కార్డ్స్ కూడా పెట్టాను కదా. ఒక రోజు నేను చూపించాను చేసి, అవునా ఏంటి? అవునా? అస్సలు నమ్మకం లేదు. ఐ వాజ్ ఫ్రంట్ బెంచ్. చిచి, ఐ డోంట్ టాక్ టు బ్యాక్ బెంచ్ బాయ్స్. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? టాక్ ఏంటి? దెన్ రాహుల్, యు హావ్ ఎనీ అదర్ జెమ్స్ ఇన్ఫర్మేషన్? కాదు, చేయి బ్యాక్ బెంచర్ అయినా కానీ హీ వాజ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. చూసా? నిజమా? థ్యాంక్ యూ రా, కొంచెం కాపాడావు. థ్యాంక్ యూ. ఫ్యాక్టే కదా, అందుకే చెప్తున్నా. కానీ కాలేజ్ లో బైక్స్, కార్స్ అండ్ గర్ల్స్ అది మాత్రమే విన్నాను నేను.
ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా కదా. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ఆల్ రౌండర్ అనమాట. యా, ఆల్ రౌండర్. వెరీ నైస్. ఓకే, చీటింగ్ చేస్తూ దొరికిపోయావా? అంటే ఎగ్జామ్ లో కాపీగా? ఎస్. షో బ్యాడ్ బాయ్. నైట్ ఓవర్ ఆ పార్టీకి వెళ్ళటం కోసం అబద్ధం చెప్పావా? ఎస్. సేమ్ టైంలో మల్టిపుల్ గర్ల్స్ తో ఫ్లర్ట్ చేసావా? పాపం రాహుల్ లైన్ లో ఉన్నాడు ఇంకా. సరే, రాహుల్ని అడిగాం. సేమ్ టైం లో మల్టిపుల్ గర్ల్స్ తో ఫ్లర్ట్ చేసావా? గర్ల్ ఫ్లర్ట్ చేయనక్కర్లేదు కదా, అది పడిపోతారు చేయికి. నీకే పంచ్ అవసరమా? సరే రాహుల్, బాయ్ రాహుల్. అబ్బా, అయ్యా, నీకు అవసరమా? మీ గ్లో వచ్చింది, ఎంత గ్లో వచ్చింది మీ ఫేస్ లో ఆన్సర్ కి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద సామ్ జామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్. బాయ్. థ్యాంక్ యూ. Bye.